కళ్ళు మూసుకుని గర్భగుడి ముందు నిలబడినప్పుడు మనలోని ప్రతి ఆశ, ప్రతి భయం, ప్రతి ఆవేదన ఒక నిశ్శబ్ద ప్రార్థనగా మారుతుంది. ఆ క్షణంలో మనకు ఒక వింతైన ధైర్యం. మనం పడే కష్టం ఆయనకు తెలుసని, మనం అడిగే కోరికలు ఆయన వింటున్నాడని ఒక ప్రగాఢమైన నమ్మకం. గాలిలో కలిసిపోయే మన గుసగుసలను కూడా ఆ దేవుడు రికార్డు చేస్తున్నాడని మన అంతరాత్మ బలంగా విశ్వసిస్తుంది. అందుకే అంత ఏకాంతంగా మనల్ని మనం ఆవిష్కరించుకుంటాం. కాని అదే మనిషి గుడిమెట్లు దిగి బయటకు రాగానే తన చుట్టూ ఒక అదృశ్యమైన మేల్ముసుగును కప్పుకుంటాడు. ఆ ముసుగు వెనుక తను చేసే ప్రతి పనిని, తను పలికే ప్రతి మాటను ఎవరూ చూడ్డం లేదని ఒక విడ్డూరమైన భ్రమలో బతికేస్తుంటాడు. మనం చాలా తెలివైన వాళ్ళం. దేవుణ్ణి మనకు కావాల్సినప్పుడు మాత్రమే ఒక అపరిమితమైన వినే చెవిలా మార్చుకుంటాం. మనకేదైనా కావాల్సి వచ్చినప్పుడు ఆయన సర్వవ్యాపి, సర్వం తెలిసినవాడు. కాని అదే మనం ఒకరి మనసును గాయపరుస్తున్నప్పుడు, ఒకరి ఎదుగుదలను అడ్డుకుంటున్నప్పుడు, లేదా ఒకరి గురించి లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నప్పుడు ఆ దేవుడు అకస్మాత్తుగా గుడ్డివాడైపోయాడని మనం ఎలా తీర్మానించుకుంటాం? ఆ నిమిషంలో మనకు ఒక వింతైన ధైర్యం ఆవహిస్తుంది. చీకటి గదిలో మనం చేసే కుట్రలు, రహస్యంగా మనం పన్నిన పన్నాగాలు కేవలం మనకే తెలుసని మనం ఒక రకమైన మానసిక తృప్తిని పొందుతాం. అంటే మన దృష్టిలో దేవుడు కేవలం మన గోడు వినడానికి మాత్రమే ఉన్నాడా? మన క్రూరత్వాన్ని చూసే చూపు ఆయనకు లేదని మనం ఎలా డిసైడ్ అయ్యాం? నిజానికి ఇది దైవచింతన కాదు, ఇదొక స్వార్థపూరితమైన అనుకూలత. మనకవసరమైనప్పుడు దేవుడు ఒక రక్షకుడు, మనలోని రాక్షసుడు బయటపడినప్పుడు ఆయన ఒక మూగసాక్షి. ఒకరి కంటి వెంట నీరు తెప్పిస్తున్నప్పుడు ఆ కన్నీటి చుక్కలో ప్రతిబింబించేది మన అహంకారం మాత్రమే కాదు, మనలోని కపటం కూడా. పక్కవాణ్ణి తొక్కేసి పైకి వెళ్లాలని చూస్తున్నప్పుడు ఆ శ్రమలో మనం వాడే అడ్డదారులు, మనం చేసే మోసాలు ఆకాశానికి కనిపించవని మనం ఎలా అనుకుంటాం? మనం చేసే పూజలు ఆయన వింటాడని నమ్మే మనం చేసే పాపాలను ఆయన చూస్తాడని ఎందుకు మర్చిపోతాం? ఇది కేవలం మతిమరుపు కాదు, ఇది మనలోని నైతిక పతనం. ఒక్కసారి ఆలోచించండి. మనం ఒకరి గురించి చెడుగా మాట్లాడుతున్నప్పుడు మన గొంతులో ఉండే ఆ ఉత్సాహం, మన కళ్లల్లో ఉండే ఆ తీక్షణత మనం ప్రార్థన చేసేటప్పుడు ఉండవు. ఎందుకంటే ప్రార్థనలో మనకు స్వార్థం ఉంటుంది, కాని ఇతరులకు హాని చేసేటప్పుడు మనకు ఒక రకమైన వికృతమైన అధికారం దొరుకుతుంది. ఆ అధికార మదంలో మనం దేవుణ్ణి ఒక మూలన పడేసిన పాత వస్తువుల చూస్తాం. నాకేం కాదు, నన్నెవరు చూస్తారు అనే ఈ ఒక్క ఆలోచన మనల్ని ఒక ప్రమాదకరమైన దారిలోకి తీసుకెళ్తుంది. ఆ దారి చివరన మనం ఎంత సంపాదించినా, ఎంత ఎత్తుకు ఎదిగినా మన లోపలుండే ఆ వెలితి ఎప్పటికీ పోడదు. మనం దేవుడికిచ్చే నైవేద్యాల కంటే మనం మనుషులకు ఇచ్చే గౌరవమే ఆయనకు ముఖ్యం అని మనకు తెలుసు. కాని దాన్ని అంగీకరించడానికి మన అహం ఒప్పుకోదు. పూజ గదిలో మనం కనపరిచే ఆ వినయం, ఆ ఆర్తి బయటి ప్రపంచంలో మన ప్రవర్తనలో ఎందుకుండవు? అంటే మన భక్తి కేవలం ఆ 4 గోడలకే పరిమితమా? మనల్ని మనం ఒక మంచి వ్యక్తిగా ప్రెజెంట్ చేసుకోవడానికి దేవుణ్ణి ఒక సాకుగా వాడుకుంటున్నామా? ఎదుటివాడికి అన్యాయం చేస్తున్నప్పుడు ఆ దేవుడు కళ్ళు మూసుకుంటాడని మనం భావించడం మన అజ్ఞానానికి పరాకాష్ట. ఆయన మనల్ని వినే చెవి మాత్రమే కాదు, మనల్ని నిరంతరం గమనించే కన్ను కూడా. నిజమైన భయం దేవుడి మీద కాదు, మనమీద మనకుండాలి. మనం చేసే ప్రతి పని, మనం తీసుకునే ప్రతి నిర్ణయం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో గమనించాలి. ఒకరి జీవితాన్ని నాశనం చేసి మరోవైపు 1000 కొబ్బరికాయలు కొడితే ఆ పాపం కడిగివేయబడుతుందని అనుకోవడం మనల్ని మనం మోసం చేసుకోవడమే. మనం చేసే ప్రార్థనల కంటే మన ప్రవర్తనే మన అసలు స్వరూపాన్ని చెబుతుంది. భక్తి అనేది గుడిలో ప్రదర్శించేది కాదు, బతుకులో పాటించేది. మనసులో కపటం పెట్టుకుని చేసే పూజలు ఆకాశానికి చేరవు, సరే కదా? అవి కనీసం మన గొంతు దాటికూడా బయటకు రావు. మన కళ్ల ముందు కనిపిస్తున్న మనిషిని నొప్పించి కనిపించని దేవుణ్ణి మెప్పించడం అసాధ్యం. మనం చేసే ప్రతి మేలు, మనం చేసే ప్రతి కీడు ఒక అదృశ్యమైన లెక్కలో చేరిపోతూనే ఉంటాయి. ఆ లెక్క సరిచూసే రోజున మన పూజలు మనల్ని కాపాడలేవు, కేవలం మన మంచితనం మాత్రమే మనల్ని నిలబెడుతుంది. మనకు కావాల్సినప్పుడు ఆయన వింటాడని నమ్మే మనం తప్పు చేసేటప్పుడు ఆయన చూస్తున్నాడని కూడా గుర్తుంచుకుంటే ఈ ప్రపంచం ఇంత కఠినంగా ఉండేది కాదు. దేవుడు వినడం మన అదృష్టం అనుకుంటే ఆయన చూడ్డం మన బాధ్యతవ్వాలి. మనం వినే చెవిని మాత్రమే చూస్తున్నామా, లేక మనల్ని గమనిస్తున్న ఆ కళ్లను కూడా గుర్తించగలమా?